అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మన బ్యానర్ని చూశారు, ఏముంది? అరైవ్ అండ్ అలైవ్. మీనింగ్ ఏంటి? అందరూ కూడా క్షేమంగా చేరుకోవాలి. అరైవ్ అంటే చేరుకోవడం, అలైవ్ అంటే క్షేమంగా చేరుకోవాలని చెప్పేసి, అంటే రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ట్రాఫిక్ కూడల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జనవరి మాసంలో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి డీజీపీ గారు, గౌరవ మా సిపి గారు కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఈ వారం రోజుల్లో షెడ్యూల్ ఇచ్చేసి మీ దగ్గరికి వెళ్ళి వీటిపైన అవగాహన కల్పించమని చెప్పేసి ఈ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందుకు ఇవంతా లేవంటే ఉన్నాయి, కానీ ఇప్పుడు దీనివల్ల మా ఎస్ఐ గారు చెప్పినట్లు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మిగతా నేరాలతో పోలిస్తే 100% క్రైమ్ అయిందంటే అందులో జరిగే మరణాలతో పోలిస్తే 90% ఆఫ్ మరణాలు అనేవి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరికి కూడా వీటిపై అవగాహన కలిగి ఉండాలి. ఎవరు పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి వెళ్ళి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పిల్లలకు ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది చిన్న పిల్లలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మధ్య వయస్కులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఏజ్డ్ పర్సన్ వాళ్ళకు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న పిల్లలకు ఎందుకు అవగాహన ఉండాలంటే, చిన్న పిల్లలకు అవగాహన ఉంటే వాళ్ళని వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూలు సెకండ్ క్లాస్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, వాళ్ళకు అవగాహన ఉంటే కారు ఎక్కగానే వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, డాడీ సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పేసి. పెట్టగానే అప్పుడు ఆ తండ్రి ఆలోచిస్తాడు, అరే మా కొడుకు చెప్తున్నాడు అంటే మనం జనరల్గా పెద్దవాళ్ళు చెప్పిన దానికంటే పిల్లలు చెప్పిన కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తామా అంటే వాళ్ళు కూడా చెప్పిన వరకు ఆలోచిస్తారు. నెక్స్ట్ బయటికి వెళ్తుంటే ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే మనకు చిన్నది అనిపిస్తుంటుంది. చిన్నదైనప్పటికీ ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తామో ఆ ప్రమాదం జరిగినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా చిన్న పిల్లలకు, నెక్స్ట్ స్టూడెంట్స్కి, అంటే వాళ్ళు విద్యార్థులుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా రూల్స్ పాటించాలి అంటే, రోడ్డుకి వాళ్ళు ఎడమ వైపునే వెళ్ళాలి, హైవే అయితే. అదే సింగిల్ వే అయితే రైట్ సైడ్లో ఎదురుగా వెహికల్స్ చూసుకుంటూ వెళ్ళాలి. జిబ్రా క్రాసింగ్ ద్వారానే వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ స్కూల్ జోన్ దగ్గర ఉన్నటువంటి వాటిని పాటిస్తూ అక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు క్యూ పాటించాలి. నెక్స్ట్ దిగేటప్పుడు స్కూల్ బస్సులు ఎక్కిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కూర్చోవాలి, దాని ఒక మధ్యలో అవి స్టాండింగ్ రాడ్స్ ఉంటాయి, వాటి పట్టుకొని, అంటే ప్రతి ఒక్కటి కూడా అందరికీ అవగాహన ఉన్నప్పుడే వీటిపైన మనకు ప్రమాదాలను నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఆలోచించాలి. ఎందుకంటే మన నేటి యువత దేశానికి వెన్నెముక. కాబట్టి మీరందరూ కూడా, అంటే మీరు అనుకుంటుండొచ్చు, నేను సరిగ్గా డ్రైవ్ చేస్తున్నాను, మరి ఎదుటి వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క సేఫ్టీ వారిపైన ఆధారపడుతుంది, ఎదుటి వారి సేఫ్టీ కూడా మీ పైన ఆధారపడుతుంది. అవునా? మీ పైన రెండు బాధ్యతలు ఉంటాయి. మీ సేఫ్టీ మీ మీదనే ఆధారపడి ఉంటుంది, ఎదుటి వారి సేఫ్టీ కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అలా మరి ఎదుటి వాళ్ళు ఉండాలంటే ప్రతి ఒక్కరూ అలా అనుకున్నప్పుడు మాత్రమే మీ సేఫ్టీ, ఎదుటి వారి సేఫ్టీ మీ మీద ఆధారపడుతుంది. అంటే నువ్వు ఒక్కడు అనుకునే దాకా నీ ఎదురుగా వచ్చే వాహనం నడిపే వ్యక్తి కూడా ఆ విధంగా ఫీల్ అయినప్పుడు మాత్రమే దాన్ని నివారించగలుగుతాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న రూల్స్ని, ఈ యొక్క భద్రతా నియమాలని పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళు తెలుసుకోవాలి. మేము ఈ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా స్కూల్లో ప్రోగ్రామ్ చెప్పి స్కూల్లో ఆ పిల్లలకి వాళ్ళకి ఆ యొక్క మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నియమాలు నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైవర్స్ రోడ్ ఎక్కిన తర్వాత ఆటో డ్రైవర్స్ కావచ్చు, స్కూల్ బస్సు డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు కూడా ఈ యొక్క రూల్స్ పాటించి డ్రైవ్ చేయాలి. అదేవిధంగా మద్యాన్ని సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ ఉంటుంది. ఎదురుగా మనం వన్ వేలో పోతుంటే వాళ్ళు ఎదురుగా వచ్చి డ్రైవ్ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా డేంజరస్. సో ఇట్లాంటి అన్నిటిపైన కార్యక్రమాలు మహిళలకు కూడా ఈ ట్రాఫిక్ నియమాలపైన ముగ్గుల పోటీలు కండక్ట్ చేసి అవన్నీ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ ఇక్కడ యూత్ ఉన్నారు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ డేంజరస్ డ్రైవింగ్ లైక్
ఆపోజిట్ డ్రైవింగ్ కానీ సిగ్నల్ జంప్ కానీ మనం అనుకుంటాం ఒక సెకండ్ గురించి ఆలోచించినప్పుడు ఆ ఒక్క సెకండే మీ యొక్క ప్రాణానికి అది అది సందర్భం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళాల్సిన సమయం కంటే ముందే 5-10 నిమిషాల ముందే మీరు వెళ్ళినట్లయితే గమ్యాన్ని క్షేమంగా చేరుకుంటారు. సో ఇవన్నీ ఈ భద్రతా నియమాలు కంపల్సరీ అందరూ పాటించి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.